హలో ఫ్రెండ్స్, హాయ్. మేమైతే చిన్న ఉసిరికాయల నిల్వ పచ్చడి పెట్టినామండి. భలే టేస్ట్. కేజీ ఉసిరికాయలకు వచ్చి 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టాలండి. తర్వాత 250 ml ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికైతే 7 నుంచి 8 వరకు నిమ్మకాయలు కావాలండి. ఆ మిగిలిన నూనెలోనూ పోపు వేసి ఇంగువ అయితే కంపల్సరీ వేయండి. ఇంగువ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక కేజీ ఉసిరికాయలకి 100 గ్రామ్స్ ఉప్పు, 100 గ్రామ్స్ కారము, 1 స్పూన్ మైన పసుపు, ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆవాలు మెంతులు, ఆ పొడి అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిపిన తర్వాత నిమ్మకాయలు ఒక 7 నుంచి 8 వరకు తీసుకున్నాం కదా, ఆ రసం వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు చింతపండు కావాలంటే చింతపండు కూడా ఈక్వల్గా అండి. 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టేసి వేడి నీళ్ళల్లో మంచిగా గుజ్జంతా పిసికి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించి అది వేసి కలిపేయాలి. మేమైతే నిమ్మకాయలు తీసుకున్నాం కాబట్టి నిమ్మకాయల రసం వేసి బాగా కలిపేసుకున్నామండి. అంతే, మనకి చిన్న ఉసిరికాయల నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 2 రోజులు పెట్టేసి 3వ రోజు కలిపేసుకొని తినడమే.